ఎన్నికల్లో గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదన్నారు కేటీఆర్. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను నిండా మోసం చేశారన్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బ్యాంకులు అన్నదాతలను పట్టి పీడిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఎన్నికల కమిషన్తో ప్రత్యేక అనుమతి పొంది వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు మరి రేవంత్ రెడ్డి చెప్పిండు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. ఇప్పటి వరకు గత 4 నెలలుగా చేసింది ఏంటంటే 14-15 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి గాని ఆయన మంత్రులు గాని పోలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొదలు మీరు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ పని వెంటనే చేయండి. దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు. అవసరమైతే ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకంగా లేఖ రాయండి. ఇది మా ఎన్నికల హామీ, వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం. మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి